నమస్తే, వెల్కమ్ టు ఎన్జే టీవీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో ఐఏఎంసీ ఏర్పాటు సంతోషకరం. శాశ్వత భవనం కోసం భూమి కేటాయిస్తామని అభయం. వరదల్లో సర్కార్ నిర్లక్ష్యం స్పష్టమైందన్న చంద్రబాబు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అనిల్ ధ్వజం. రాజధాని విషయంలో బీజేపీకి కమిట్మెంట్. నైతిక హక్కు సీఎం జగన్ కు లేదని సోము కామెంట్స్. ఉత్తరాఖండ్ లో కోట్లాది విలువైన ప్రాజెక్టులు ప్రారంభం. ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించిన ప్రధాని మోదీ. ఏళ్ల తరబడి అపష్కృతంగా పెండింగ్ లో ఉన్న విదేశీ కేసుల విచారణ కోసం హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆలస్యంగానైనా ఏర్పాటు చేశారని అందుకు సీజేఐ జస్టిస్ ఎన్వి రమణకు ధన్యవాదాలు అన్నారు ఆయన. ఇవాళ హైదరాబాద్ లో నిర్వహించిన ఐఏఏఎంసీ సదస్సులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఐటీ రంగం, ఇతర మౌలిక వస్తువుల దృష్ట్యా ఆర్బిట్రేషన్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని ఆయన చెప్పుకొచ్చారు. దేశంలోని వివిధ నగరాలతో పాటు ప్రపంచానికి హైదరాబాద్ నుంచి మంచి కనెక్టివిటీ ఉందన్నారు. We should be happy that it is coming up now and in Hyderabad. Hyderabad is a very appropriate choice given its thriving IT and industrial sectors and best quality supporting infrastructure like airport and hotels. And our central location and excellent connectivity with the rest of the country and the world, Hyderabad has emerged as a global city in the recent past. The presence of several global Fortune 500 companies in Hyderabad is the testimony to it. Hyderabad is a multicultural, multilingual city for centuries. Further, with its moderate climate, Hyderabad is the best option to locate this center. I once again thank the Honorable Chief Justice of India, Sri N.V. Ramana Garu, for selecting Hyderabad to locate the International Arbitration and Mediation Center. I am aware that sometimes, due to various reasons beyond control, companies do end up facing contractual disputes and other forms of litigation with their suppliers, customers or partners. Sometimes even the central and state governments become a party to such litigations. Practical experience of last so many decades show that due to a variety of structural reasons, including insufficient number of courts and judges, the litigation get prolonged and adversely affect the functioning and balance sheets of the affected companies. The alternate dispute resolution mechanism that the proposed arbitration and mediation center provides would be of tremendous value to the industries and business in India. Due to absence of such facility hitherto in our country, I am aware that many companies have to face enormous challenges in getting their disputes resolved in courts and centers located in foreign cities like Singapore, Paris, Dubai and London. India embarked on the liberalization of the economy, particularly industrial and finance sector, as a strategy for economic growth 3 decades ago. We know that ease of కడప జిల్లా వరద బీభత్సంలో పెద్ద సంఖ్యలో ప్రాణాలను బలిగొన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 62 మంది చనిపోయారన్నారు. 6,000 కోట్ల మేర ఆస్తి, పంట నష్టం జరిగిందని వివరించారు. అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లకు మరమ్మతులు చేయించకపోవడంతో గేట్లు మొత్తం కొట్టుకుపోయాయని చంద్రబాబు ఆరోపించారు. వరదల సమయంలో వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తోందని, న్యాయ విచారణ కోరితే ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించారు. ఇంకొక ఆనకట్ట విచ్ఛిన్నం అయిందని దీన్ని ఉదాహరణంగా తీసుకుని చర్చించుకుంటారు. ఇది మనందరికీ కూడా పరువు పోయే అంశం. కాబట్టి ఇలాంటి విషయాల్లో
బాధ్యులు జవాబుదారీతనం ఉండే విధంగా ఎందుకు ఒక వ్యవస్థను చట్టంగా చేసి పెట్టుకోకూడదు? ఇదే ఆయన మాట్లాడింది. జవాబుదారీతనం, అకౌంటబిలిటీ. ఒక ముఖ్యమంత్రి బాధ్యతకు అతీతుడు కాదు. నీకు చేతగాకపోతే, నువ్వు చేయలేకపోతే, నువ్వు బాధ్యత తీసుకోలేకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా అనర్హుడివి. నీకు అర్హతే లేదు. ప్రజలు ఓట్లేసింది ప్రజల ప్రాణాలు తీయడానికి కాదు, ఆస్తుల్ని బలిపెట్టడానికి కాదు, ప్రజల ఆస్తుల్ని ప్రాణాలని కాపాడడానికి మీకు ఓట్లేశారు, ఆశగా ఓట్లేశారు. అవసరమైతే ఎప్పుడైనా సీట్లని గెలిపించారు. తెలుసో తెలియకో ఓట్లేసిన పాపానికి వాళ్ళ ప్రాణాలే బలుకుంటావా నువ్వు? నేను అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని. ఈరోజు మనం ఇక్కడ చూస్తే 18వ తారీఖున వాతావరణ కేంద్రం చాలా స్పష్టంగా చూపించారు. హెవీ రెయిన్ వస్తుంది, డౌన్ పోర్ ఉంటుంది ఈ ప్రాంతంలోని చాలా స్పష్టంగా చూపించిన ఇది. నీ గవర్నమెంట్ ఉంది కదా, అధికారులు ఉన్నారు కదా, ఏం చేస్తున్నారు మీరంతా? ఇప్పుడు నేను అడగదలుచుకున్నాను, దీనికి బాధ్యులు ఎవరు? అన్నమయ్య ప్రాజెక్ట్ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కనీస అవగాహన లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. అన్నమయ్య ప్రాజెక్టుకు సీఎం జగన్ యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించారని గుర్తు చేశారు. విపత్తులను కూడా ప్రభుత్వ వైఫల్యం అన్నట్లుగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయన్నారు. చంద్రబాబు వాస్తవాలను మరుగున పరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్ట్ గురించి చెప్తూ అన్నమయ్య ప్రాజెక్టులో వీళ్ళు చేత కాకుండా మెయింటైన్ చేశారు. ఒక గేట్ లిఫ్ట్ చేయటం వల్ల, రిపేర్ చేయకపోవటం వల్ల ఇదంతా అయిపోయిందని చెప్పాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. 18వ తారీఖున వరద రావటం మొదలైంది. 18వ తారీఖున 10 గంటలకి 10,000 వచ్చింది, సాయంకాలానికి 90,000 వచ్చింది, మధ్యాహ్నానికి 1,00,000 వచ్చిందని. కానీ చంద్రబాబు నాయుడు దౌర్భాగ్యం అక్కడే ఎంత దరిద్రమైన మనస్తత్వం అంటే అక్కడితో ఆపాడు. కానీ అక్కడి నుంచి తర్వాత ఎంత వచ్చిందో ఫ్లడ్ని మాత్రం మింగేసి దాని నిజాలు ఎందుకు చెప్పలేదో చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఈరోజు అన్నమయ్య డ్యామ్కి సంబంధించి 5 గేట్స్కి దాని స్పిల్వే కెపాసిటీ 2,17,000 క్యూసెక్స్. ఈరోజు 2,17,000 క్యూసెక్స్ కెపాసిటీ ఉంటే ఆయన చెప్పినట్టుగానే 10 గంటలకి 12,000 చిల్లర వస్తే దాన్ని మొత్తం వదిలేశాం. 8వ గంట కల్లా 42,000కు పెరిగితే పూర్తిగా కూడా దాన్ని అన్నమయ్య డ్యామ్ని 2.2 టీఎంసీ కెపాసిటీ అంటే మహా అంటే 24,000 క్యూసెక్స్ కెపాసిటీ అయిన డ్యామ్ దాన్ని పూర్తిగా కూడా డిప్లీట్ చేసుకుంటూ 0.7 టీఎంసీ అంటే ఆల్మోస్ట్ డెడ్ స్టోరేజ్ కిందగా తీసుకొని వచ్చి మొత్తం కూడా ఆ డ్యామ్ని మొత్తం కూడా అవుట్ఫ్లోస్ ఇన్ఫ్లోస్తో కన్నా కూడా ఎక్కువ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. పొద్దున 4 గంటల కల్లా అది 1:30 నుంచి 2 ఏదైతే అక్కడున్న బహుదా కానీ ఆ మాండవే కానీ అలాగే పెంచ టాపుల్ అవటం కానీ ఇవన్నీ కూడా లోకల్లో హెవీ రెయిన్స్ దాదాపు 20 సెంటీమీటర్స్తో హెవీ రెయిన్స్ క్యాచ్మెంట్ కానీ మొత్తం అంతా కూడా 4-4.5 గంట ప్రాంతంలో దాదాపు 3,20,000 క్యూసెక్స్. అంటే అన్నమయ్య స్పిల్వే కెపాసిటీ మొత్తం గేట్స్ ఆపరేట్ చేసినా కూడా 2,17,000 క్యూసెక్స్ మాత్రమే. 2,17,000 క్యూసెక్స్ నుంచి 3,20,000 క్యూసెక్స్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2-3 గంటల లోపల పొద్దున్న 4 గంటలకు వచ్చి బండి. ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని నైతిక హక్కు సీఎం జగన్ కు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. విజయవాడలో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి ఉందన్నారు. రాజధాని విషయంలో ఒక్క బీజేపీకే కమిట్మెంట్ ఉందని ఆయన చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి రాబోతుందని, అద్భుతమైన రాజధానిని అమరావతిలో కడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. దీని మీద కమిట్మెంట్ ఉంది. రైతులకు వెంటనే ఈ ప్రభుత్వం 25,000 పట్టాలని మంజూరు చేయాలి.
ఇవన్నీ చేసే బాధ్యతను 24లో వీళ్ళు కంప్లీట్ చేయకపోతే భారతీయ జనతా పార్టీని దీన్ని స్వీకరించబోతుంది. అద్భుతమైనటువంటి రాజధానిని అమరావతిలో కడతామనేటువంటి విషయాన్ని ఈ తీర్మానం ద్వారా రాష్ట్ర ప్రధానికానికి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందని చూస్తే ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు. ఈ ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రం, మేధో సంపత్తి కలిగినటువంటి రాష్ట్రం. ప్రపంచ దేశాల్లో ఏ దేశం వెళ్ళినప్పుడు కూడా ఆంధ్రులు 10% ఉండేటువంటి రాష్ట్రం దేశం ప్రపంచాల్లో. అలాంటి పరిస్థితిని, అలాంటి రాష్ట్రాన్ని హైదరాబాద్ లో ఉండగా ఈ 13 జిల్లాలని కనీసం పట్టించుకోకుండా కేంద్రీకృత అభివృద్ధి చేసినటువంటి ఈ పెద్దలు రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏ ముఖ్యమంత్రి అయినా సరే విడిపోయిన తర్వాత దీనికి సరైనటువంటి ప్రణాళిక ఉందా అని నేను అడుగుతున్నా. విడిపోయిన ఈ 13 జిల్లాల్లో ఏం అభివృద్ధి చేస్తామని చెప్పేటువంటి దమ్ము, ధైర్యము, సాహసము, ఒక ప్రణాళిక, ఒక కమిట్మెంట్ లేనటువంటి రాజ్యాలు 14 నుంచి ఇవాళ వరకు నడుస్తున్నాయి. ఎంతకాలం అభివృద్ధిని ప్రక్కకు పెట్టి రూలింగ్ చేయకుండా ట్రేడింగ్ మీద ఆధారపడే వ్యవస్థలు ఆంధ్ర రాష్ట్రం. రూలింగ్ అంటే సంక్షేమం, రూలింగ్ అనే దాని మీద సంక్షేమంతో కేంద్రం అనేకమైన కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు చేస్తున్నారా? అలంపూర్ శ్రీ జోగులాంబ దేవాలయం నుండి హైదరాబాద్ కు బస్ సౌకర్యం కల్పించాలని గత వారం జోగులాంబ ఆలయానికి దర్శించడానికి వచ్చిన ఆర్డీసీఎండీ సజ్జనార్కి అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కోరారు. దానికి అనుగుణంగా ఈ రోజు నుండి అలంపూర్ హైదరాబాద్ బస్సు సర్వీసును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ వెంకటేష్, టీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు వెంకట్రామయ్య శెట్టి, కౌన్సిలర్ సుదర్శన్ గౌడ్, కో ఆప్షన్ మెంబర్ అలాబకాష్ వలి, పెద్ద మొక్తా తదితరులు పాల్గొన్నారు. సీనియర్ రాజకీయవేత్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. 4 జూలై 1933న గుంటూరు జిల్లా వేమూరులో రోసయ్య జన్మించారు. ఉదయం బీపీ ఒక్కసారిగా తగ్గిపోవడంతో కుప్పకూలిన ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ బంజారాహిల్స్లోని స్టార్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే కన్నుమూశారు. స్టార్ ఆసుపత్రి నుంచి అంబులెన్స్లో రోసయ్య పార్థివ దేహాన్ని అమీర్పేటలోని ఆయన నివాసానికి తీసుకువెళ్లారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోసయ్య పార్థివ దేహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. హైదరాబాద్ అమీర్పేటలో ఉన్న రోసయ్య నివాసానికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు నాయకులు రోసయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. 2 తెలుగు రాష్ట్రాలు 3 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించాయి. ఆదివారం మధ్యాహ్నం రోసయ్య భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. 15 సార్లు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మహనీయుడు రోసయ్య గారు ఈ రాష్ట్రానికి సమైక్య రాష్ట్రంలో 14 నెలల పాటు
ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి మానేడు రోషే గారు, వారు తమిళనాడు గవర్నర్గా రిటైర్డ్ అవ్వడం జరిగింది. 2004 నుంచి 2014 వరకు శాసనసభలో వారితో గడిపేటువంటి భాగ్యం కలిగింది. నాకు తెలిసినంత వరకు ఆయన పర్సనల్గా అభవిక్త రాష్ట్రంలో ఆయన తిరగని మండల కేంద్రం అంటూ లేదు. అటువంటి విస్తృతమైన పరిచయాలు, అటువంటి విస్తృతమైన సమాజ సేవ, ఒక రాజకీయంగానే కాకుండా ఆయన సామాజిక సేవలో కూడా ఎంతో ముందుండేవారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి ఆయన చివరి క్షణం వరకు ఆయన అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రాలలో ఏం జరుగుతూ ఉన్నాయి, 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా ఏం జరుగుతూ ఉన్నాయని ఎప్పుడు వాటి గురించి ఆరాటపడుతూ ఉండేవారు. రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయనకు ఒక పితృభావంతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలిలో ఒక ప్రత్యేకతను చాటుకున్న సీనియర్ నాయకులు గౌరవనీయులు రోషే గారు మృతి చెందడం చాలా దురదృష్టకరం, బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. రోషే గారితో నాకు కూడా చాలా దగ్గరి అనుబంధమే ఉండేది. రాజకీయాల్లో మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పుడు రోషే గారితో చాలామందికి కూడా దగ్గరి అనుబంధం ఉంటుంది. బహుశా దేశ చరిత్రలోనే 15 సార్లు ఒక రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ప్రత్యేకత రోషే గారికే దక్కుతుంది. రోషే గారితో పిసిసి ప్రెసిడెంట్గా, వారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు నేను చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ తర్వాత వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి కేబినెట్లో కూడా నేను మంత్రిగా పనిచేశాను. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సిన్ వేసుకోవాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ప్రజలను కోరారు. వ్యాక్సిన్ తీసుకుని వ్యక్తిని గుర్తించి స్వయాన ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ టీకా వేశారు. కోవిడ్ వలన పొంచి ఉన్న ప్రమాదం గురించి కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ నిఖిల, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మీ అమ్మ కూడా వస్తుంది రాదా? నేను అదే 500 మీ అమ్మ తీసుకున్నాను, 200 నువ్వు తీసుకున్నావు. మరి మంచిది. ఇంజక్షన్ తీసుకున్నావా? పెట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి, టవాల్ కట్టుకున్నా పర్లేదు. అదే ఇంజక్షన్ తీసుకోలే? ఎందుకు తీసుకోలేదు? భయమా? మరి ఎందుకు తీసుకోలేదు? ఏం లేదా నీ దగ్గరికి రాలేరా వీళ్ళు? ఇంజక్షన్ ఇష్టం రాలేదా? ఏడుంటావు? ఎప్పనూరులు ఉంటావు, అక్కడికి వచ్చి తీస్తామన్నారు. మీ ఆశా వర్కర్లు వాళ్ళు రాలేదా మీ ఇంటి దగ్గరికి? ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం టంగుటూరులో బంగారు దుకాణం వ్యాపారి జలదంకి రవికిషోర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆయన భార్య, కుమార్తెలు వెంకట లేఖన, శ్రీదేవిలను దుండుగులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. అయితే వీరి హత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేను 8:35 నిమిషాలకు వచ్చానండి. కరెక్ట్ గా వచ్చేళ్ళకి ఆయన రవి
జలదంకి రవి కిందకు వచ్చేస్తున్నాడు. నేను ఇట్లా జస్ట్ ఇట్లా వచ్చానండి. వస్తే వెంకట్రావు మా భార్య బిడ్డ ఇద్దరు గొంతు కోసారు, చనిపోయారు అని చెప్పారు. అరే ఎట్లున్నారో పాపం వెళ్దామని నేను అటు గేట్ దాకా వెళ్ళాను. వెళ్తే వీళ్ళందరూ ఉండి వచ్చి బ్యాక్ వచ్చి నువ్వు వెళ్ళగా పైకి అన్నారు. నేను ఎంట్రన్స్ ఆగిపోయి వెనక్కి వచ్చాను. వెనక్కి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక తర్వాత ఆ పక్కన ఇంటి మన వాళ్ళ అన్నయ్య వాళ్ళు జలదంకి సీను, సురేష్, వాళ్ళ భార్య వాళ్ళు అందరూ కలిసి పోలీసులు ఇన్ఫార్మ్ చేయటం, ఇక తర్వాత 108కి ఇన్ఫార్మ్ చేయటం, ఇక తర్వాత ఎస్ఐ గారు భార్య మా పెద్దమ్మాయిని రాత్రి నేను 8:40కి షాప్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేటప్పటికి రక్తమడుగులో పడిపోయినారు. వాళ్ళ పోలీసు వారు చెప్పిన ప్రకారం వాళ్ళ ఇద్దరు గొంతులు కోసేసి మా భార్య దగ్గర ఉన్న బంగారం అది తీసుకుని పోయి ఇల్లు కాస్త చిందరవందర చేసి చేస్తున్నారు. మరి అది ఎవరు ఏంది అనేది పోలీసు వాళ్ళు చేసేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. రకాల సైంటిఫిక్ మెథడ్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అట్లాగే చుట్టుపక్కల ఉన్న సాక్షులందరినీ కూడా విచారించడం జరుగుతుంది. అట్లాగే జిల్లా వ్యాప్తంగా కూడా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సింహగిరి మెట్ల మార్గంలోని పురాతన హనుమత్ ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు సింహాచలం దేవస్థానం ఈవో సూర్యకళ వెల్లడించారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఈవో సూర్యకళ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. తక్షణమే అవసరమైన పనులు ప్రారంభించాలని ఆమె ఆదేశించారు. ఈ నెల 14 నుంచి 16 వరకు స్వామివారి హనుమత్ వ్రతం వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. చూడటం వల్ల ధైర్యము అభయము అధికార ప్రాప్తి కలుగుతాయి. అలాగే జవాద్ తుఫాన్ ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అది కేంద్రీకృతమైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం విశాఖపట్నానికి ఈశాన్య 210 కిలోమీటర్లు, ఒడిశాలోని పూరికి నైరుతిన 410 కిలోమీటర్లు, పారాదీప్కు నైరుతి దిక్కున 490 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పింది. రాబోయే 12 గంటల్లో పూరి తీరానికి చేరి తీవ్రమైన వాయుగుండంగా బలహీనపడే అవకాశాలున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జవాద్ మరింత బలహీనపడుతూ ఉత్తర ఈశాన్య దిశగా పశ్చిమ బెంగాల్ వైపు పయనించే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. నిన్నటి సైక్లోనిక్ స్టార్మ్ ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 8:30 గంటలకి నార్త్ వర్డ్స్ మూవ్ అయింది. ఇది రానున్న 12 గంటలు కూడాను నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇది ప్రస్తుతం విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 210 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది అలాగే గోపాల్పూర్కి దక్షిణంగా 320 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రానున్న 12 గంటలు కూడాను ఏంటి అంటే నార్త్ వర్డ్స్ మూవ్ అవుతుంది. మూవ్ అయ్యి తర్వాత నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఒడిశా వైపుగా పయనించే అవకాశం ఉంది. ఈ దశలో ఈ సైక్లోనిక్ స్టార్మ్ దాని యొక్క బలహీన పడుతూ ఒడిశాకి డీప్ డిప్రెషన్ అంటే తీవ్ర వాయుగుండంగా వెళ్ళే అవకాశం ఉంది. ఇది పూరికి ఒడిశాలోని పూరికి రేపు మధ్యాహ్నానికల్లా చేరే అవకాశం ఉంది. యాజ్ ఎ తీవ్ర వాయుగుండంగా వెళ్ళే అవకాశం ఉంది.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్లో 18,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. 8,300 కోట్లతో చేపడుతున్న ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ సహా పలు ప్రాజెక్టులు పురోగతిని ప్రధాని పరిశీలించారు. డెహ్రాడూన్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన ర్యాలీలో ప్రసంగించడం ద్వారా వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో త్వరలో కొత్తగా మరో 3 వైద్య కళాశాలలు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. लोगों के मन में भी ये घर कर गया, यानी एक तरह से देश के सामान्य मानवी का स्वाभिमान, उसका गौरव सोची समझी रणनीति के तहत कुचल दिया गया, उसे आश्रित बना दिया गया. और दुखद ये कि ये सब करते रहे और कभी ప్రపంచాన్ని చుట్టేసిన ఒమిక్రాన్ భారత్లో కూడా ప్రవేశించింది. కర్ణాటకలో 2 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా శనివారం మరో ఒమిక్రాన్ కేసును గుర్తించారు. గుజరాత్ జామ్నగర్కు చెందిన వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించినట్లు ఆ రాష్ట్ర వైద్య అధికారులు తెలిపారు. ఇతడు కొన్ని రోజుల క్రితమే జింబాబ్వే నుంచి గుజరాత్ వచ్చినట్లు తెలిసిందే. 72 ఏళ్ల బాధిత వ్యక్తి జింబాబ్వే నుంచి వచ్చిన తర్వాత స్వల్ప అనారోగ్యానికి గురయ్యాడు. టెస్టులు చేయగా గురువారం అతడికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇక అతడి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపినట్లు రాష్ట్ర హెల్త్ కమిషనర్ జయప్రకాష్ చౌహరి తెలిపారు. బాధితుల్లో ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించినట్లు ప్రకటించారు. ఈ కేసుతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3కు చేరుకుంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. హైదరాబాద్ లో ఏఎంసీ ఏర్పాటు సంతోషకరం. శాశ్వత భవనం కోసం భూమి కేటాయిస్తామని అభయం. వరదల్లో సర్కార్ నిర్లక్ష్యం స్పష్టమన్న చంద్రబాబు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అనిల్ ధ్వజం. రాజధాని విషయంలో బీజేపీకే కమిట్మెంట్. నైతిక హక్కు సీఎం జగన్ కు లేదని సోము కామెంట్స్. ఉత్తరాఖండ్ లో కోట్లాది విలువైన ప్రాజెక్టులు ప్రారంభం. ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించిన ప్రధాని మోదీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎన్జీటీవీ.